వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం గృహారంభము లేదా గృహారంభ ముహూర్తము ఏ నెలలో చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాము. గృహ నిర్మాణ ముహూర్తము నెల ఫలితం. సో మనము చంద్రమానం ప్రకారము మనకు తెలుగు నెలలు ఉంటాయి కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇట్లా. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. చైత్రమాసంలో కనుక మనము గృహారంభం చేస్తే మంచిది కాదు, డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాసం అనేది అవాయిడ్ చేయాలి. దీని ఫలితము డిసీజెస్. నెక్స్ట్ వైశాఖంలో చేస్తే మనీ అండ్ రత్న ప్రాఫిట్. సో ఇది బెస్ట్. నెక్స్ట్ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహారంభం అనేది చేయకూడదు. దానివల్ల ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఉంటుంది, ప్రాణభయం అనేది ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆషాఢ మామూలుగా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు పెళ్లి ముహూర్తాలు, వివిధ శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాలు వేరు, గృహారంభానికి సంబంధించినటువంటి ముహూర్తాలు వేరు. ఇవి విశ్వకర్మ వాస్తుశాస్త్ర ప్రకారం ఏ నెలలో ఏ ఫలితం అనేది వివరిస్తున్నాను. సో జ్యేష్ఠ మాసం చేయకూడదు, అలాగే ఆషాఢ మాసం కూడా చేయకూడదు అనుకుంటారు. కానీ వాస్తుశాస్త్ర ప్రకారము విశ్వకర్మ వాస్తుశాస్త్రంలోనే వివరించబడింది. ఆషాఢంలో కనుక మనం గృహారంభం చేస్తే జాబు, వెహికల్స్, రత్న ప్రాఫిట్. సో ఇది మంచిది. నెక్స్ట్ శ్రావణ మాసం, బెనిఫిట్ ఆఫ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ భాద్రపద మాసం, లాస్ ఆఫ్ హెల్త్ అండ్ మనీ. సో భాద్రపద మాసంలో మనం గృహారంభము చేయకూడదు. అలాగే ఆశ్వయుజ మాసంలో చేస్తే డెవలప్మెంట్ ఉంటుంది. సో ఆశ్వయుజ మాసం బెస్ట్. నెక్స్ట్ కార్తీక మాసము అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. మనీ అండ్ వెల్త్ బెనిఫిట్ అనేది మనకు లభిస్తుంది. అలాగే మార్గశిర మాసం కూడా మంచిదే. దీనివల్ల మనకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు, సో మనీ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ పుష్యమాసంలోను మాఘమాసంలోను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గృహారంభం చేయకూడదు. పుష్యమాసంలో గృహారంభం చేస్తే ఫియర్ ఆఫ్ థెఫ్ట్, అలాగే మాఘమాసంలో అయితే ఫియర్ ఆఫ్ ఫైర్, అగ్ని భయం. ఒకటి దొంగల భయం, రెండోది అగ్ని భయం. నెక్స్ట్ చివరిది ఫాల్గుణ మాసంలో చేస్తే బెనిఫిట్ ఆఫ్ మనీ అండ్ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇవి జాగ్రత్తగా గమనించుకోవాలి ఫ్రెండ్స్. మామూలు ముహూర్తాలు వేరు, గృహారంభానికి సంబంధించిన ముహూర్తాలు వేరు. కాబట్టి ఈ నెలల్లో మనము ఏమేమి ఫలితాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా, ఈ రకంగా ఇది ఫాలో కావాలి. ఓకే ఫ్రెండ్స్.